క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుండి 12 వచనములు. అయినను ఏవేవి నాకు లాభకరములయ్యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుటలేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా పిలువబడుతున్న మనము ఈ లోకములో పయనించే సమయంలో మన గురి ఏమై ఉన్నదో ఏమై ఉండవలెనో పౌలు మనకు ఈ మాటల ద్వారా తెలియచేస్తున్నాడు. దేవుని బిడ్డలమైన మనము ఒక గమనము కలిగి ఉన్నాము. అది ఏమిటంటే దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. అదియే మన గురి అయి ఉంటున్నది. ఆ గురి క్రీస్తే. అయితే మన విశ్వాస జీవితంలో క్రీస్తు యేసు మన గురి అయినప్పుడు క్రీస్తును సంపాదించుకునే తరుణములో ఈ లోకములో మనకు ఏవేవి లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని వారముగా ఉండాలని ఆనాడు పౌలు ఫిలిప్పీయులకు ఈనాడు దేవుని వెంబడిస్తున్న మనతో సెలవిస్తున్నాడు. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందుకొనుటకు మొదటగా మనము సమస్తమును నష్టముగా ఎంచుకొని వారమై ఉండాలి. రెండవదిగా క్రీస్తును మనము సంపాదించుకొని వారమై ఉండాలి. మూడవదిగా గురియద్దకు పరిగెత్తు వారముగా ఉండాలి. ప్రియులారా, మనము ఈ లోకంలోని ధనమును, ఆస్తులను, హోదాను, పేరు ప్రఖ్యాతులను సంపాదించు వారము కాక క్రీస్తును సంపాదించు వారముగా ఉండాలి. లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టువారముగా ఉండాలి. క్రీస్తును సంపాదించుకొనుటకు లోకములో ఉన్న వాటిని నష్టముగా ఎంచుకొని దేవుని ఉన్నతమైన బహుమానము పొందుకొన్న కొందరి వ్యక్తుల జీవితాలను ఈ దినాన మన ముందు ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. మొదటగా పౌలుగా మారినటువంటి సౌలు. ఈ సౌలు తార్సు పట్టణస్థుడైన యూదుడు. ఇతడు రోమా పౌరసత్వము కలిగినవాడు. యూదుడైనప్పటికీ రోమా పౌరసత్వము కలిగి ఉన్నవాడు. ఇతడు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ధర్మశాస్త్రము విషయమై పరిసయ్యుడై ధర్మశాస్త్రము చదువుటలోనూ బోధించుటలోనూ ఆసక్తి చూపువాడుగా పౌలును మనము చూస్తుంటున్నాము. గమలీయేలు వద్ద విద్యార్థిగా చేరి యువకునిగా ఉన్నప్పుడే సమస్త యెరూషలేము ప్రజలతో ఘనత నొందిన వాడు. దేవుని గూర్చి ఆసక్తుడై ఉన్నాడు. క్రైస్తవులు యూదుల సిద్ధాంతమునకు వ్యతిరేకులని తలంచుచు వారిని హింసించుచు వచ్చెను. ఇలా లోకపరముగా ఎన్నో ఆధిక్యతలు ఉన్న సౌలు వాటన్నిటినీ నష్టముగా ఎంచుకొని పౌలుగా మారి దేవుని వెంబడించి క్రీస్తును సంపాదించుకున్నాడు. ప్రియులారా, మనము కూడా లోక ఆధిక్యతలు
లోక జ్ఞానము, లోకంలో ఉన్నవన్నీ మనము దేవుని కొరకు నష్టముగా ఎంచుకొని వారమై ఉండాలి. దేవుని సంపాదించుకొని వారమై ఉండాలి. రెండవదిగా పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు గల దేవుని వాక్యము. అక్కడ ఒక వ్యక్తిని మనము చూస్తుంటున్నాము. అతడే జక్కయ్య. సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు అయిన జక్కయ్య దేవుని తన రక్షకునిగా అంగీకరించి దేవుని తన హృదయంలోనికి ఆహ్వానించినాడు. ధనాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. క్రీస్తును సంపాదించుకున్నాడు. జక్కయ్య శ్రేష్టమైన దానిని సంపాదించుకున్నాడు. ఈ దినాన మనము ఒక ప్రశ్నను వేసుకొని వారమై ఉన్నాము. ప్రియులారా, మన ఆస్తి ఏంటి? క్రీస్తే నా ఆస్తి అని మనము చెప్పుకోగలుగుతున్నామా? ఒకమారు మనలను మనము పరిశీలించుకుందాము. మూడవ వ్యక్తిగా మనము యోబును చూస్తుంటున్నాము. యోబు దేవుని కొరకు నష్టమైనను అనుభవించాడు. సమస్తమును కోల్పోయినాడు. కానీ దేవుని దూషించలేదు. తన యథార్థతను విడిచిపెట్టలేదు. యోబు ఈలాగు సెలవిస్తున్నాడు, మనము దేవుని వలన మేలే అనుభవించుదుమా, కీడును అనుభవింపతగదా? అవును ప్రియులారా, దేవుని కొరకు అతడు కీడును అనుభవించినాడు, నష్టమైనను అనుభవించినాడు. మరి క్రీస్తును సంపాదించుటలో నీవు నష్టమైనను అనుభవించుటకు సిద్ధముగా ఉన్నావా? ఒక్కమారు నిన్ను నీవు ప్రశ్నించుకో. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 50వ వచనంలో అక్కడ ఒక గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షాటన చేయువాడై ఉన్నాడు. ఆ గ్రుడ్డివాడు ఒక వస్త్రమును పరిచి దానిచే అనుదినము సంపాదించువాడై ఉన్నాడు. ఎప్పుడైతే అతడు క్రీస్తును గూర్చిన మాటలు విన్నాడో క్రీస్తునొద్దకు వచ్చి స్వస్థత నొంది అది వరకు తనకు లాభకరమైన వస్త్రమును విడిచిపెట్టి క్రీస్తు కొరకు దానిని నష్టముగా ఎంచుకొని క్రీస్తును వెంబడించినటువంటి వాడుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటున్నాము. చివరిదిగా సమరయ స్త్రీని గూర్చిన మాటలు మనము విందాము. సమరయ స్త్రీ క్రీస్తును కనుగొని తన పాతరోత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తును సంపాదించుకుంది. కాబట్టి ప్రియులారా, క్రీస్తును సంపాదించాలంటే విశ్వాస జీవితంలో మనకు అడ్డుగా ఉన్న వాటిని విడిచిపెట్టాలి. అవన్నీ నష్టముగా ఎంచుకోవాలి. క్రీస్తు కంటే ఈ లోకంలో లాభము ఏదీ లేదని గ్రహించాలి. ఇంతవరకు మనము చెప్పుకున్న వ్యక్తులు తమ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి అవన్నీ నష్టముగా ఎంచుకొని క్రీస్తును వెంబడించినారు, ఆయనను సంపాదించుకున్నారు. ఇది నాన్న వాక్యము అనే అర్థములో మనలను మనము చూసుకున్నప్పుడు, వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు ఏవి లాభకరమో ఏవి విడిచిపెట్టాలో మనకు తెలుస్తుంది. ఈ లోకంలో ఉన్న వాటిని నష్టముగా ఎంచుకొని వీరందరూ క్రీస్తును సంపాదించుకొని ఉన్నారు. మనము కూడా వీరి వలె లోక ఆశలను ప్రక్కన పెట్టి క్రీస్తును సంపాదించుకొనుట మన గురి అయి ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అట్టి గమనాన్ని చేరుకొనుటకు దేవుడు తన కృపను మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. ప్రేమామయుడా, కృపామయుడా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామమునకు స్తోత్రములు దేవా. గడచిన కాలమంతా మీ కృపతో కాపాడిన దేవా స్తోత్రములు. ప్రభువా, వాక్యము ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు నాయనా. మేము విన్న వాక్యము ప్రకారము నడుచుకునే బుద్ధి జ్ఞానములు మాకు దయచేయండి తండ్రి. లోక ఆధిక్యతలు, లోకపోకడలకు మేము తలొగ్గకుండా వాటి యందు మనస్సు నిలుపక నీ తట్టు తిరిగి నిన్ను సంపాదించుకొని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందుకొనుటకు నీ కృపచేత మమ్ములను నడిపించుమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.